హాయ్ అందరికీ. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే. అది ఎవరి దగ్గరదో నాదే. మీరందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఇయర్ నాకు అసలు బర్త్డే చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే నాకు కొంచెం నీరసంగా ఉంది, ప్రెగ్నెంట్ కాబట్టి. ఇంకా ఏం వెళ్తాంలే అనిపించింది, కానీ నా మనసు ఒప్పుగా రెస్టారెంట్ తీసుకెళ్ళమన్నాను. ఎండలో వెళ్ళాం రెస్టారెంట్కి. అసలు బాబాయ్ బయట ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఇంక తట్టుకోలేక నేను బస్సులోనే వస్తానని చెప్పి బస్సు కోసం వెయిట్ చేసాం. ఒక 2-3 బస్సులు వెళ్ళే కానీ ఖాళీ లేదని చెప్పేసి వెయిట్ చేస్తే అరగంట తర్వాత ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కి నేను రిచ్ వెళ్ళిపోయాము. ఇంకా అనవసరంగా వెళ్ళాం అనిపించింది, అంత ఎండ ఉంది బయట. అండ్ ఈరోజు సబ్బవరంలో శ్రీ దుర్గాలమ్మ పండగ కూడా జరుగుతుంది. రెండు ఒకేసారి జరగడం వల్ల అటు ఇటు తిరగడం వల్ల మేము ఫుల్ నలిగిపోయాం. మా రిచి ఇంకా పండగలకు వెళ్దాం మమ్మీ మమ్మీ అనపొడికి ఇంకా నేను రిచి చూసిన మా అత్తయ్య వాళ్ళందరం పండగలోకి వెళ్ళాం. రిచి ఏం అడిగినా నేను కాదనలేను, ఎందుకంటే రిచి అంటే నాకు చాలా ఇష్టం. కన్నది మా అక్కయ్యను కూడా నేను నా కూతురులా ఫీల్ అవుతాను. చూసిన వాళ్ళు ఏంటి ఎంత ఓవర్ అనుకుంటారు, మీరు అనుకున్నా పర్లేదు, నేను మాత్రం ఎప్పుడు ఇలాగే ప్రేమను చూపిస్తాను. బాయ్ బాయ్.